ఉంది మొత్తం బంగారం రేటు పెరిగిపోయింది. పెళ్లి చేసుకున్నాం బట్టి చాలా ఇబ్బంది ఉన్నది. ఆడపిల్లలు గరీబులు ఆడపిల్లలు పెళ్లి చేయాలంటే ఎట్లా చెప్పు? బంగారం కూడా కొనడానికి లేదు. పిల్లల తల్లిదండ్రులు ఇంట్లో మూమెంట్ చూస్తారు, పొరలు ఆయన లేచిపోతారు. బంగారం రేటు తగ్గలే కదా, గరీబులు ఎట్లా బతారు? ఉన్నాడంటే పెడతాడు, లేను ఆడికి లేచి పెడతాడు. చెప్పండి మీరే. లేదు, ఏం బెనిఫిట్ లేదు, ఒక్కడి కూడా లేదు. వీడు వచ్చింది అంత వేస్ట్ పని. వచ్చినా బాగా చేస్తున్నా ఇంకా 10 ఏళ్ళు నేనే ఉంటా అంటున్నాడు. వాడు 10 ఏళ్ళు ఉన్నా వేస్టే, 20 ఏళ్ళు ఉన్నా వేస్టే. లాభం లేదు, అసలు లాభం లేదు. ఏమంటే ఆడేమంటున్నాంటే నేను వాడు చేసిన అప్పులు నేను తెరుపుతున్నా, తెరిపినాక చేస్తా అంటున్నాడు. ఇప్పుడు ఎవరిదాకా గరీబోడు ఎట్లా బతకాలి? ఆడపిల్ల పెళ్లికి వచ్చింది, ఎట్లా అది ఎట్లా పోతుంది? ఇంట్లోకి వెళ్ళి బంగారం రేటు ఇంతగానం రేటు పెరిగిపోయింది, ఎట్లా తీయాలి? వాడు ఎట్లా బతకాలి? ఉన్నది అమ్ముకొని పెట్టి వాడు ఎట్లా బతకాలి? తల్లిదండ్రులు ఉన్న ఒక్క పిల్లని ఆడపిల్లని ఎత్తిచ్చి ఉన్న 4 గుంటల భూమి ఉన్నది, ఆడపిల్లలు 3 ఉన్నారు, ఆడపిల్లని ఎట్లా ఎత్తియాలి? వాడు ఎట్లా బతకాలి? తల్లిదండ్రులు కొడుకులు ఉంటారు ఇద్దరు, అలాగేం అలా కామదానం, అలా ఆదాయం అంటే ఉపాధులు కూడా ఏం లేదు. వీడు వచ్చింది వేస్ట్, చాలా వేస్ట్. కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ నీళ్ళ తెచ్చిండు, నీళ్ళ సరఫరా లేకుండే ఇప్పుడు నీళ్ళ సరఫరా తెచ్చిండు. అకౌంట్లో పైసలు వేసిండు, రైతుకు పైసలు వేసిండు, ఆడపిల్లలకు పెళ్లి చేస్తే కళ్యాణ పత్రిక ఇచ్చిండు. వీడు అది కూడా ఇయ్యలేడా ఇప్పటి వరకు. మళ్ళీ అకౌంట్ లో పైసలు లేవా, రైతు పైసలు కూడా వేస్తలేడు. మళ్ళీ ఇక రైతు బంధు మొత్తానికే పడదట చెప్తున్నాడు అట్లా రేవంత్ రెడ్డి. ఎన్ని కుక్కను కొంచెం కూడా అంతే. బాగానే బాధపడ్డట్టున్నావు కానీ కడుపులో బాగానే ఉన్నాడు. బాధనా చెప్పలేదు. ఇగో ఆడపిల్ల పెళ్లి పెట్టుకున్నా, ఆడపిల్ల దగ్గర కాకపోతే మొత్తం బంగారం లేదు, ఇక ఇది ఉన్నది ఇది చేసుకోపోరు లేకుండా లేదు అన్నారు. ఆడిపోతాడు 2 తులాల బంగారం ఒప్పుకుని వచ్చిన. 2 తులాలే నాతో 2 ఇండ్లు హైదరాబాద్ లో 2 తులాలకు చేసుకుంటున్నా నేను. వాళ్ళ పరిస్థితి చూసి అర్థమైందా? అతుంది ఆడొచ్చి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి ఒక మాట ఏం చెప్పాలి? ఆడ వచ్చింది ఏం ఉపయోగించింది ఏం లేదు. ఆడ భూమి మీద ఉన్న ఒకటి లేకున్నా ఒకటే, అంతే. ఉన్న ఒకటి లేకున్నా ఒకటే, లేదు లాభం లేనలేదు అంతేనే. ప్రతి ఒక్కడు వాడు వచ్చింది ఏం ఉపయోగించింది లేదు అన్న మాటనే గాని వేరే మాట లేదు. ఆడ కేసీఆర్ రావాలి, టీఆర్ఎస్ రావాలి. టీఆర్ఎస్ వస్తేనేమన్నా బాగుపడతారు రాజు ప్రపంచం, అంతే. వేస్ట్. వీడు వచ్చింది ఏం లాభం లేదు. పెట్రోల్ రేట్లు కూడా పెరిగిపోయి వీడు వచ్చింది ఏం ఈయన కాలు ముడతాం మంచిదే కాదు, మంచిది కాదు. వీడు కడపలో ఆడి పెడితే కలియం మునిగినట్టే. రేవంత్ రెడ్డి అంతే. వీడు వచ్చింది ఏం ఉపయోగించలేదు. నేను టీఆర్ఎస్ వేసిన, నేను. ఇప్పుడు లంచాలు దీని కొంతమంది వేసట్లా, ఇది దొంగలు ఓట్లేసి వీడు గెలిచినట్టు అయింది. చాలా మంది దొంగ ఓట్లు నడిచినాయి వీడి దగ్గర. కుల్ల మాట్లాడుతున్నాను నేను. ఆడి పెట్టింది లేదు, వీడి పెట్టింది లేదు, కానీ కేసీఆర్ ఉన్నప్పుడే కొంచెం మంచిగా నడిచింది. నీళ్లే గానీ, రైతు బందే గానీ, కళ్యాణ పత్రికనే గానీ. కొందరు ఏమంటారంటే మరి కొంత ఓపిక పట్టాలి కదా, మరి ఆయన అప్పులు చేసిపోయిన అప్పులు కట్టాలంటే మరి కష్టమే కదా. అరే అటు కూడా చూడాలి, ఇటు కూడా చూడాలి. మొత్తానికి చూడకపోతే ఎట్లా? గరీబులు ఎట్లా బతకాలి చెప్పు? ఒకడు ఉన్నాడు ఉంటాడు, ఒక లేనోడు ఉంటాడు. ఏదే గానీ అంతేని ఉపయోగించింది ఏం లేదు. ఆడు వచ్చినా ఒకటే, రాకున్నా ఒకటే, భూమి మీద ఆడు బతికిందే వేస్ట్.